తిరుపతి ఎస్పీ కార్యాలయం వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైసీపీ చంద్రగిరి ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి భారీ ర్యాలీ చేపట్టారు. మాజీ న్యాయమూర్తి గుర్రప్ప నాయుడుని ఎమ్మెల్యే నాని దుర్భాషలాడారు అంటూ వైసీపీ శ్రేణులు ఎస్పీ కార్యాలయం వద్ద నిరసనకు దిగాయి. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. మాకు ప్రజలకు న్యాయం జరిగేంత వరకు ఇలాంటి బూతులు మాట్లాడే ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసి కేసు పెట్టేంత వరకు మేము ఇక్కడ కూర్చుంటామని తెలియజేస్తున్నాం. ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి నాయకుల మీద ఇలాంటి మాటలు మీ చర్యలు తీసుకోకపోతే మీ నిబద్ధత మీద కూడా ప్రజలందరికీ కూడా అనుమానం వస్తుందని కూడా ఇక్కడ తెలియజేస్తున్నాం. తప్పకుండా ఒక జడ్జి గారిని నిన్న రెక్కీ చేశారు. ఆయన ప్రాణహాని ఉంది. జడ్జి గారికి ప్రొటెక్షన్ ఇవ్వాలి. రేపు ఏదన్నా ఇంతకుముందే పులివర్తి నాని గారికి ఇలాంటి సంస్కృతి ఉంది. 2018లో మా కుటుంబం మీద ఇద్దరు డ్రైవర్లు పెట్టి రెక్కీ చేశారు. రోజు మమ్మల్ని చేయడానికి ప్రయత్నించాడు. ఈరోజు అదే విధంగా ఆయన మీద ఈ విధంగా వ్యాఖ్యలు వస్తున్నాయి కాబట్టి జడ్జిని కూడా ఈరోజు ఏదైనా చేస్తే ఆయన బాధ్యత వహించాలి. తప్పకుండా మాకు న్యాయం జరిగేంత వరకు ప్రజాస్వామ్యం నిలిచేంత వరకు మేము పోరాడతామని ఇక్కడి నుంచి మేము తెలియజేస్తున్నాను. 1876 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రభుత్వాన్ని కేవలం ప్రశ్నించిన దానికి అరెస్ట్ చేశాడు. ఈరోజు ఇన్ని బూతులు మాట్లాడితే ఆయన మీద చర్యలు లేవా అని చెప్పి మేము అడుగుతున్నాం. అంటే మీ ఎమ్మెల్యేకి ఒక న్యాయం, సామాన్యమైన ప్రజలకు ఒక న్యాయమా? ఇక్కడున్నటువంటి ఎమ్మెల్యే నీచ భాషతో అసలు సమాజం హర్షించే విధంగా లేకుండా ఒక జడ్జి గారిని, అదేవిధంగా ఒక మాజీ ఎమ్మెల్యే అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని వాళ్ళ కుటుంబంతో దూషించి ఈ రోజున సమాజంలో ఇలాంటి ఒక నీచ ఎమ్మెల్యే ఉన్నారంటే కేవలం మన చంద్రగిరిలోనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దానిపైన మేము ప్రతి ఒక్క 6 మండలాల్లో కంప్లైంట్ ఇస్తే కనీసం కంప్లైంట్ తీసుకొని కనీసం దానిపైన కేసు కట్టకుండా ఈ రోజున వాళ్ళు దుర్మార్గంగా చేస్తున్నారు. దానిపైన మేము ఎస్పీ గారికి వినతిపత్రం ఇస్తే ఈరోజు మమ్మల్ని అడ్డుకొని ఈ రోజున పోనీకుండా ఈ రోజున నిలబెట్టడం జరిగింది. మేము అడుగుతున్నాం, మా సోషల్ మీడియా కార్యకర్తల పైన ఏదో ఒక చిన్న పోస్ట్ పెడితే ఈ నుంచి గుంటూరు తీసుకుపోయారు. అదేవిధంగా పిల్లర్లు అరెస్ట్ చేసినారు. ప్రతి ఒక్క కేసు సోషల్ మీడియా పెడుతున్నారు. అదే ఒక ఇంత నీచ భాషతో మాట్లాడినటువంటి ఎమ్మెల్యే కనీసం కేసు కూడా పెట్టని పరిస్థితి ఈ రోజున మన రాష్ట్రంలో ఉందంటే మనం ఎంత దిగజారి ఈరోజు